బాన్స్వాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ వివిధ హోదాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారంతా ఇవాళ ఏకమైనటువంటి పరిస్థితి. వారి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారి ఫ్రెండ్స్ అంతా కలిసినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ నేను కూడా అక్కడ 2004 నుంచి 2007లో అకాడమిక్ ఇయర్ కి సంబంధించి నేను కూడా పూర్వ విద్యార్థిని కాబట్టి మా ఫ్రెండ్స్ అన్ని వాళ్ళ సరదాగా గడవడం జరిగింది. సరదాగా కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మిగతా తోటి ఫ్రెండ్స్ తో పాటు గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, అంటే సుదీర్ఘ విరామం అంతా 2000 అవుట్ గోయింగ్ బ్యాచ్ కు 2007 అవుట్ గోయింగ్ బ్యాచ్ కి సంబంధించి ఇవాళ ప్రస్తుతం మనతో పాటు పూర్వ విద్యార్థులు మా బ్యాచ్ మేట్స్ ఉన్నారు. మాతో పాటు మిగతా వందల వేలాది మంది విద్యార్థులు ఇవాళ వారి జ్ఞాపకాలను పంచుకునేటటువంటి పరిస్థితి, ఇవాళ గ్రేట్ అట్మాస్ఫియర్ ని మాత్రం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఎన్కి జీజీసీ వేదిక ద్వారా వేలాది మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో అలింగనం చేసుకోవడం కాకుండా పూర్తి స్థాయిలో తమ తీపి జ్ఞాపకాలు కావచ్చు, రకాల మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ పూర్తిగా ఒకరికొకరు కలుసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎస్ఆర్ఎన్ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగినటువంటి ఏదైతే ఈ 25వ రజతోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యాపక బృందం కావచ్చు, వివిధ హోదాల్లో పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి కావచ్చు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు పూర్తిగా కలుసుకోవడం జరిగింది. మరోవైపు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సంబంధించి ఇటీవల కాలంలో గత వారం క్రితం అలుమ్ని అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలుమ్ని అసోసియేషన్ సంబంధించి వందలాది మంది విద్యార్థులు ఒక గ్రూప్ గా ఏర్పడి ఒక సమూహంగా ఏర్పడమే కాకుండా వారందరూ ఏకకాలంలో కలవడం జరిగింది. వివిధ హోదాల్లో పనిచేసినటువంటి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యను అభ్యసించి ఇప్పుడు ప్రస్తుతం నిలదొక్కుని తమ ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా నిలదొక్కున్నటువంటి మరెందరో పూర్వ విద్యార్థులు మాత్రం ఏకకాలంలో ఎస్ఆర్ఎన్కే జీజీసీ వేదిక ద్వారా ఇవాళ కలుసుకోవడం పూర్తిస్థాయి ఆనందదాయక ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు వెలిబుచ్చినటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఎన్కే వేదిక అంటే ఒక ఎస్ఆర్ఎన్కే జీజీసీ అంటే తమ ఎమోషన్ కాకుండా తమ తీపి జ్ఞాపకం అంటూ, మరోవైపు దేవాలయం అంటూ కూడా వారంతా అభివర్ణించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్ఆర్ఎన్కే జీజీసీ అంటేనే నిజామాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రథమంగా హార్డ్కోర్ గా నిలుస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే 1998లో ప్రారంభమైనటువంటి ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రస్థానం దాదాపు సుదీర్ఘ కాలం అనంతరం ఇవాళ అక్కడ పూర్వ విద్యార్థులు ఏకకాలంలో కలుసుకోవడం అనేది పూర్తి స్థాయిలో ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే 1998లో ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం ప్రస్తుతం 25 సంవత్సరంలో 2025 సంవత్సరం నాటికి చేరుకున్నటువంటి నేపథ్యంలో రజతోత్సవ వేడుకలు మాత్రం అక్కడ అధికారికంగా కావచ్చు, అనధికారికంగా అంగరంగ వైభవంగా సాగినటువంటి పరిస్థితి. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తో పాటు జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘంతో పాటు మరికొంతమంది అతిరథ మహారాజులు ఇక్కడ హాజరైనటువంటి పరిస్థితి. ఈ వీరందరి సమక్షంలో వందల వేలాది మంది విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమే కాకుండా గతంలో జరిగినటువంటి చిల్పు చేష్టలు కావచ్చు, మరికొంతమంది యాక్టివిటీకి సంబంధించి మరికొంతమంది వారన్ని పంచుకోవడమే కాకుండా వాళ్ళ ఆలింగనం చేసుకోవడమే కాకుండా వారంతా ఉబ్బి తబ్బైపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే బాల్య దశ అంటే విద్యార్థి దశ మళ్ళీ తిరిగి రాదు కాబట్టి విద్యార్థి దశలో కలిసినటువంటి వారంతా కూడా ఇవాళ ప్రొఫెషనల్ స్థాయిలో కలిసినటువంటి నేపథ్యంలో ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పూర్తి స్థాయిలో తమ సంతోషాలను పంచుకొని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకునే ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. మొత్తానికి ఎస్ఆర్ఎన్కే జీజీసీ ప్రాంగణం అంతా ఒక ఆనందోత్సవాలతో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఎన్కే జీజీసీ వేదిక ద్వారా వందల వేలాది మంది విద్యార్థులు ఇవాళ అంటే బాలికలు కావచ్చు, ఒకప్పుడు వాళ్ళంతా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారంతా కూడా ఆడమ్మగా తేడా లేకుండా వారంతా వాళ్ళ ప్రశాంతమైనటువంటి వారి జీవితంలో ఒక మెమొరబుల్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే విద్యార్థి దశలో పరిచయమైనటువంటి వారంతా వాళ్ళ ప్రొఫెషనల్ స్థాయిలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రొఫెషనల్ స్థాయిలో కలుసుకున్నటువంటి నేపథ్యంలో అంటే దాదాపు దశాబ్ద కాలం గడిచినటువంటి నేపథ్యంలో వారంతా వాళ్ళ ఏకకాలంలో కలిసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే పూర్వ విద్యార్థులు మాత్రం ఇక్కడ అంటే పార్టీలు అంటే గ్రూపులకు అతీతంగా సైన్స్ కావచ్చు, ఆర్ట్స్కి సంబంధించి గ్రూపులకు అతీతంగా వాళ్ళంతా కలిసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మొత్తం ఒక హ్యాపీ మూమెంట్ తలపించినటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఎన్కే జీజీస్ అంటే బాన్స్వాడకు సంబంధించి ప్రధానంగా ఎమోషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారందరు గతంలో విద్యార్థి దశలో వారి ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వారంతా ఇప్పుడు ప్రొఫెషనల్ స్థాయికి ఎదిగి వివిధ రంగాల్లో కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థిక రంగాలకు సంబంధించి కావచ్చు, మరి ఇతరేతర ప్రభుత్వ కావచ్చు, ప్రభుత్వేతర రంగాలకు సంబంధించి కొంతమంది ఇప్పటికే పూర్తి స్థాయిలో 90% ఇప్పటికే పూర్తి స్థాయిలో అర్థం సాధించి వారంతా నిలదొక్కున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కొంతమంది ఫ్యామిలీతో రాగా మరి కొంతమంది బ్యాచులర్ గా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే బాల్య దశలో అంటే విద్యార్థి దశలో మొదలైనటువంటి వారి ప్రస్థానం ఇవల్ల ఫ్యామిలీతో కావచ్చు, మరోవైపు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా వివిధ రంగాల్లో రాణిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నటువంటి క్రమంలో అక్కడ ఆద్యంతం సంతోషాన్ని నింపినటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఎన్కే జీజీసీ ప్రాంగణం అంతా పూర్వ విద్యార్థులతో ఒక సందడి వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే
విద్యార్థి దశలో ప్రారంభమైనటువంటి వారి జీవన ప్రయాణం ఎట్టకేలకు సుదీర్ఘ విరమణ దాదాపు 1998లో నుంచి 2025 అకాడమిక్ సంబంధించి ఇప్పటికే దాదాపు 25 బ్యాచ్లు బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లో 25వ బ్యాచ్ కూడా బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే 24 బ్యాచ్లకు సంబంధించి కావచ్చు, మరి కొన్ని రోజులలో 25వ బ్యాచ్ బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారంతా తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నటువంటి సిచ్యువేషన్స్. అదే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సంబంధించి అలుమ్ని మీట్ అసోసియేషన్ సంబంధించి కూడా కొంతమంది సభ్యులు మాత్రం ఆద్యంతం వారి స్పీచ్ మాత్రం ఉత్కంఠంగా సాగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే వారి తీపి జ్ఞాపకాలు కావచ్చు, వారు చదువుకున్నటువంటి ఆ ఎలిమెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పరిసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కొంతమంది వక్తలు మాత్రం కూడా తమ ప్రవచనాలు తమ స్పీచ్ ను అందించేటువంటి పరిస్థితి. అంటే రాబోయే కాలంలో ఎస్ఆర్ఎంకే జీజీసీలో చదువుకోవాలని ఒక అదృష్టం కావాలి. ఎందుకంటే న్యాక్ గుర్తింపున్నటువంటి మొట్టమొదటి ఏకైక విద్యాలయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చరిత్రలో చెరగని ముద్ర వేస్తున్నటువంటి ఎస్ఆర్ఎంకే జీజీసీకి సంబంధించి ఒక ప్రస్థానమే ఉందని చెప్పాలి. ఎందుకంటే 1900 సుదీర్ఘ విరామానంతరం 1998లో ప్రారంభమైనటువంటి ఎస్ఆర్ఎంకే జీజీసీ ప్రస్థానం మాత్రం నేటికి పలువురిని పలు రంగాలలో అందించినటువంటి నేపథ్యం. ఈ క్రమంలోనే ఎస్ఆర్ఎంకే జీజీసీలో చదువుకున్నటువంటి విద్యార్థి అంటే ఒక ఉత్తమమైన విద్యార్థి అనేటటువంటి ఒక భావన ఉంది సొసైటీలో. ఈ అంశానికి సంబంధించి మాత్రం వాళ్ళ బాల్య దశలో కావచ్చు, విద్యార్థి దశకు సంబంధించి అక్కడ చదువుకున్నటువంటి వారంతా కూడా సామాజిక కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మరోవైపు ప్రభుత్వ కావచ్చు, ప్రభుత్వేతర రంగాలలో స్థిరపడి వారందరినీ కుటుంబ పోషణ నిర్మించుకున్నటువంటి నేపథ్యంలో కొంతమంది కుటుంబ సమేతంగా హాజరై మరికొంతమంది సింగిల్ గా హాజరైనటువంటి పరిస్థితి. క్రమంలోనే పూర్తిస్థాయిలో కూడా రాజకీయ కావచ్చు, రాజకీయేతర వ్యక్తులు కూడా పూర్తిస్థాయిలో హాజరైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ కళాశాల చైర్మన్ కి సంబంధించి పోషారం శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా అక్కడ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఆ విద్యాలయానికి సంబంధించి. అంటే విద్యార్థుల విషయానికి సంబంధించి వస్తే కనుక ఎస్ఆర్ఎంకే ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంటే తమకు ఒక ఎమోషన్ అంటే కూడా వాళ్ళు అభివర్ణించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో డిగ్రీ చేసినటువంటి నేపథ్యంలో అంటే మొదటిసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి ఎంటర్ అయినటువంటి విద్యార్థులు 3 ఏళ్ల కాలం అక్కడ అనుభవించారు. వారి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఈ డిగ్రీ కళాశాల ప్రాంగణం అంతా ప్రస్తుతం పూర్వ విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎస్ఆర్ఎంకే జీజీసీ అంటే ఒక ఎమోషన్ అంటే కూడా పూర్వ విద్యార్థులు పూర్తిగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఎంకే జీజీసీ ప్రాంగణంలో జరిగినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మాత్రం ప్రస్తుతం అట్టహాసంగా జరిగినటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారి జరిగినటువంటి ఈ అలుమ్ని మీట్ అసోసియేషన్ సంబంధించి వేలాది సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరై పూర్తిస్థాయిలో విజయవంతం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.